సాయ ఆరోగ్య సోపానం కార్యక్రమానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ప్రాణదానం ట్రస్ట్ డైరెక్టర్, ప్రముఖ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్గా డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఇవాల్టి ఆరోగ్య సోపానం కార్యక్రమంలో చిన్నపిల్లల గుండె జబ్బుల చికిత్సా విధానం గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. ఓం నమో వెంకటేశ. డాక్టర్ గారు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు ఎంతమందికి వస్తాయంటారు? పుట్టుకతో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే మనము కంజనైటల్ హార్ట్ డిసీజ్ అంటామండి. కంజనైటల్ హార్ట్ డిసీజ్ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ బర్త్. అంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్లో కంజనైటల్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఈజ్ ద మోస్ట్ కామన్ అండి. ప్రతి 1000 మంది పిల్లలు జన్మిస్తే అందులో 8 to 10 పిల్లలకి విల్ హ్యావ్ అ హార్ట్ ప్రాబ్లం. వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం, కంజనైటల్ హార్ట్ డిసీజ్ ఉంటుంది. సో మన భారతదేశంలో కానీ లేకపోతే మన రాష్ట్రంలో చూసుకుంటే ప్రతి ఏటా దగ్గర 10,000 మంది పిల్లలు పుట్టుకతో హార్ట్ ప్రాబ్లమ్స్తో పుడుతూ ఉంటారు యాజ్ పర్ సెన్సెస్. డాక్టర్ గారు, అలాగే పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకి కారణాలు ఏమైనా ఉంటాయంటారా? అందరికీ కామన్ ఇది క్వశ్చన్ అండి. ఎందుకు వస్తుంది, మా పిల్లలకి ఎందుకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందని ప్రతి తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. పుట్టుకతో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్కి అనేక కారణాలు ఉంటాయండి. ఒకటే డెఫినెట్ ఈ ప్రాబ్లం వలన ఉండదు. సో మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాము. కొన్ని తెలిసిన ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, తల్లికి అనారోగ్యం వచ్చి తల్లికి ఫీవర్ కానీ, ఆర్ తల్లి గర్భవతిలో ఉన్నప్పుడు డిఫరెంట్ ఎక్స్పోజర్ టు కెమికల్స్ కానీ, ఎక్స్పోజర్ టు సమ్ అబ్నార్మల్ ఫుడ్స్ కానీ, ఆర్ సమ్ వైరల్ ఇన్ఫెక్షన్, ఆర్ తల్లి ఏదైనా అబ్నార్మల్ డ్రగ్స్ తీసుకున్న, మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళ గర్భంలో ఉన్న బిడ్డకి ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా డెవలప్మెంట్ స్టేజ్లో జెనెటిక్ వేరియేషన్స్ వచ్చిన జీన్ డెలీషన్స్ కానీ, మేజర్ డెలీషన్స్ ఆర్ మేజర్ అడిషన్స్, చేంజెస్ ఆఫ్ జీన్స్లో కూడా మనకి పుట్టబోయే బిడ్డలో హార్ట్ ప్రాబ్లమ్స్ కనపడుతూ ఉంటాయి. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో గుండె జబ్బులు ఎలా గుర్తించాలంటారు? అలాగే లక్షణాలు ఏంటంటారు? పుట్టుకతో వచ్చే గుండె ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు వాళ్ళకు ఉండే లక్షణాలు ఏంటంటే, వాళ్ళకి మోస్ట్ కామన్ తల్లి పాలు తాగినప్పుడు వదిలిపెట్టి తాగుతాం. అది మనము సక్రెస్ సైకిల్ అంటాము. పాలు తాగటానికి ఇబ్బంది, బరువు పెరగకపోవటము, తరచుగా నెమ్ము రావటం. ఈ పిల్లలకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నెమ్ము రావటం, బరువు పెరగకపోవటం. నార్మల్ పిల్లలు కంపేర్ చేసుకుంటే ఈ పిల్లలు వేరే పిల్లల్లాగా బరువు పెరగరు. ఒక్కొక్కసారి మంచి రక్తం చెడు రక్తం కలిసే ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు బ్లూ కలర్, నీల కలర్లో కూడా మారుతూ ఉంటారు. చేతులు కానీ పెదాలు కానీ బ్లూ కలర్ ఉంటాయి. సో ఇలాంటి కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు మనము పుట్టుకతో హార్ట్ ప్రాబ్లం ఉందా అనే సంశయం రావచ్చు. అటువంటి సమయాల్లో మనము ఆ జాగ్రత్తలు తీసుకొని దానికి డయాగ్నోసిస్ చేసుకోవటం మంచిది. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో వచ్చే గుండె జబ్బుల్లో సాధారణంగా హోల్సే కారణం అంటారా, లేదంటే ఇతర జబ్బులు కారణం అంటారా? సో పుట్టుకతో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేక రకాలు ఉంటాయండి. సాధారణంగా మనం అనుకునేది గుండెలో చిల్లు పడింది, హోల్ పడింది, రంధ్రం ఉంది అని సాధారణంగా అనుకుంటూ ఉంటాం హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దాన్ని కంజనైటల్ హార్ట్ డిఫెక్ట్స్ అనేది మల్టిపుల్ టైప్స్ ఉంటాయండి. గుండెలో మన అందరికీ తెలుసు, గుండెలో 4 గదులు ఉంటాయండి. కుడివైపు 2 గదుల్లో చెడు రక్తము, ఎడం పక్కన ఉండే 2 గదుల్లో మంచి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. గుండె అనేది ఒక పంపు. ఈ గుండెలో ఈ పంపులో ఉన్న గదుల మధ్యలో ఉన్న పైన 2 గదులు ఏట్రియా అంటే కర్ణికాలు ఉంటాం. ఆ ఏట్రియాలో మధ్యలో ఉన్న గోడలో లోపం అంటే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటామండి. అదొక ప్రాబ్లం. కింద 2 జట్రికాల్లో మధ్యలో ఉండే గోడలో లోపం అంటే వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. అది విఎస్డి. లేకపోతే గుండె నుంచి వచ్చే 2 ధమనులు, ఊపిరితిత్తులోకి వెళ్ళే ధమని పల్మనరీ ఆర్టరీ, ఆర్ బాడీలోకి మంచి రక్తం తీసుకెళ్లే అయోటా బృహత్ ధమని, ఆ 2 ధమనుల మధ్యలో కనెక్షన్ ఉంటే పీడిఏ అంటాం. ఇది కామన్ ఆర్ సింపుల్ టైప్స్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్. అలా కాకుండా కాంబినేషన్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్, ఈ హోల్స్తో పాటు ఈ గుండె నుంచి వచ్చే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండటం కానీ, రక్తనాళాలు తిరిగి ఉండటం కానీ, అంటే ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్ అంటాం, ఆర్ మంచి రక్తం చెడు రక్తం కలిసి బ్లడ్ ఫ్లో సరిగ్గా రాకుండా ఉండటం, అలాంటివి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ పర్మ్యుటేషన్ అండ్ కాంబినేషన్స్ అంటాం. ఒక్కటే ప్రాబ్లం కాకుండా 2-3 కాంబినేషన్లో ఉండటం, అలాంటివి కూడా కొంచెము మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో యాజ్ పర్మ్యుటేషన్ కాంబినేషన్స్ పెరిగే కొద్దీ, ఆర్ గదులు సరిగ్గా డెవలప్ అవ్వకపోవటం, కవటాలు, గుండెలో ఉండే కవటాలులో బ్లాక్స్ ఉండటం కానీ, ఆర్
రెండుగా 4 కవటాలు ఉంటాయి. ఆ కవటాల్లో ప్రాబ్లమ్స్ ఉండటం కానీ ఇలాంటివి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అది యాజ్ ద కాంప్లెక్సిటీ ఇంక్రీజెస్ మనకి డిఫరెంట్ టైప్స్ మనకు అంటాం. సో గుండెలో రంధ్రాలు అనేది ఒక గుండె ప్రాబ్లం, కంజనైటల్ హార్ట్ ప్రాబ్లంకి సాధారణంగా గుండెలో హోల్ కానీ రంధ్రాలు కానీ మనము అందరూ సాధారణ భాషలో వివరిస్తూ ఉంటారు. డాక్టర్ గారు, అలాగే పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు ఎలా గుర్తించాలంటారు? పుట్టుకతో వచ్చే గుండె జబ్బుని మనకు ఫస్ట్ పిల్లలు మనం చెప్పిన లక్షణాలు, పాలు సరిగ్గా తాగకపోవటము, బరువు సరిగ్గా పెరగకపోవటము, బ్లూ కలర్ సైనోసిస్ అంటాము, ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉండటము, ఎక్కువ నెమ్ము చేయటము, చెమట ఎక్కువ పట్టడం, ఇలాంటి కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు సాధారణంగా నెమ్ము ఎక్కువ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. చిన్నపిల్లల డాక్టర్ గారు వాళ్ళు ఈ పిల్లల్లో చూసి ఏం చేస్తారు, మనం చెక్ చేసినప్పుడు పీడియాట్రిషియన్స్ హార్ట్ బీట్ వేరియేషన్ ఉండటం, హార్ట్ ఫాస్ట్గా కొట్టకుండా అని వాళ్ళు నిర్ధారించినప్పుడు, లేకపోతే అబ్నార్మల్ సౌండ్ ఉంటుంది, అంటే మర్మర్ అంటాం, స్టెథోస్కోప్లో డాక్టర్ గారు పరీక్షిస్తారు. ఆ స్టెథోస్కోప్లో ఏం చేస్తున్నారంటే హార్ట్ బీట్ ఎలా ఉంది, నార్మల్గా ఉందా, అబ్నార్మల్గా ఉందా, ఎనీ చేంజ్ ఇన్ హార్ట్ బీట్స్ అలా ఉన్నప్పుడు డాక్టర్ గారికి, పీడియాట్రిషియన్కి మర్మర్ సౌండ్ కానీ అబ్నార్మల్ హార్ట్ సౌండ్స్ ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి సంశయం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ కొంతమంది ఈసీజీ కానీ ఎక్స్రే కానీ అలా తీసి గుండె సైజ్ ఏమైనా గుండె వాపు వచ్చిందా అని ఫస్ట్ లెవెల్లో వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ లెవెల్లో ఈ పీడియాట్రిషియన్స్ డాక్టర్ గారు వాళ్ళకి ఈ సంశయాలు ఉన్నప్పుడు ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంది, పల్స్ ఆక్సిమీటరీ అని ఇప్పుడు అందరూ కోవిడ్ టైంలో మీరు అందరూ వినే ఉంటాం, ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది, మన అందరూ ఆక్సిజన్ లెవెల్ మోర్ దెన్ 96 to 100% అందరికీ ఉంటుంది. సో ఇలా మంచి రక్తం చెడు రక్తం కలిసే పిల్లలకి ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటుందండి. సో డీఆక్సినేటెడ్ బ్లడ్, సైనోసిస్ ఉన్న వాళ్ళకి, సో ఇలాంటి ఆక్సిమెట్రీలో కూడా తక్కువ ఆక్సిజన్ ఉంది. లేకపోతే ఇలాంటి అబ్నార్మల్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పీడియాట్రిషియన్ డాక్టర్ మనకి నెక్స్ట్ లెవెల్ డాక్టర్ అంటే స్పెషలిస్ట్ డాక్టర్, సూపర్ స్పెషలిస్ట్ ఆర్ సబ్ స్పెషలిస్ట్ డాక్టర్, కార్డియాలజిస్ట్ దగ్గరికి రెఫర్ చేస్తారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ గారు మనము అంటే గుండెలో ఏమైనా ప్రాబ్లం ఉందని మనం ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఈ లక్షణాలు చూసుకున్న తర్వాత దెన్ వీ గో ఫర్ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఆర్ నెక్స్ట్ టెస్ట్, దాన్ని ఎకోకార్డియోగ్రఫీ అంటాం. గుండె స్కాన్, ఎకోకార్డియోగ్రఫీ అంటే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్, దాన్ని గుండెని పరీక్షించే స్కాన్ని మనము ఎకోకార్డియోగ్రఫీ అని అంటామండి. ఆ ఎకోకార్డియోగ్రఫీలో మనకు గుండె ప్రవర్తన, గుండె పంపింగ్ కానీ గుండెలో ఉన్న హోల్స్ కానీ అబ్నార్మాలిటీస్ అనేది మనకు డెఫినెట్గా ఒకటి ఐడియా బాగా వస్తుంది. కొన్నిసార్లు ఇంకా ఎకోకార్డియోగ్రఫీలో కూడా మనకి డౌట్ఫుల్ ఉన్నప్పుడు ఇంకా కొన్ని అడ్వాన్స్ టెస్ట్లో ఆర్ కొన్ని సందర్భాల్లో మనకి సిటీ ఆఫ్ ద హార్ట్ కానీ ఎంఆర్ఐ ఆఫ్ ద హార్ట్ కానీ కొన్ని అలా అడ్వాన్స్డ్ టెస్ట్లు చేయాల్సి వస్తుంది. సో ఇలా బేసిక్ టెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ పిల్లల డాక్టర్, గుండె డాక్టర్ కానీ లేకపోతే కార్డియాలజిస్ట్ కానీ స్కానింగ్ ద్వారా మనకి ఏంటి ప్రాబ్లం అని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. సార్, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పుట్టుకతో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మనకేంటి అంటే డెవలప్మెంట్, పుట్టుకతో అంటే బై బర్త్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది? తల్లి గర్భంలో జరుగుతుంది. ఒక బిడ్డ ఎదిగటం తల్లి గర్భంలో అవుతుంది. ఆ ఎదిగే బిడ్డ తల్లి గర్భంలో మొదటి 3 నెలలు చాలా క్రిటికల్, ఎస్పెషలీ ఫర్ దిస్ ఈ కంజనైటల్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చేదానికి. ఎందుకంటే మ్యాక్సిమం స్టెప్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఒక బేబీ గ్రోత్కి మల్టిపుల్ స్టెప్స్, మల్టిపుల్ స్టేజెస్లో చాలా జరుగుతూ ఉంటాయి. మొదటి త్రైమాసికంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు మనకి పుట్టబోయే పిల్లల్లో హెల్తీగా అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ లేకుండా పుట్టడానికి అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలు మీ ప్రిడామినెంట్లీ ఏంటంటే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందరూ చెప్తూ ఉంటాము, పౌష్టికాహారం అన్నీ తీసుకోవాలి, బ్యాలెన్స్ డైట్, మల్టీవిటమిన్స్ అవన్నీ తీసుకోవాలి. ఇంకోటి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి అన్నమాట. అది ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఐరన్ ఎట్లా సెకండ్ థర్డ్ ట్రైమెస్టర్లో ఐరన్ అవన్నీ ఎలా ఇస్తారో ఫోలిక్ యాసిడ్ అనేది ఒక విటమిన్ అండి. అది కూడా జస్ట్ ప్రెగ్నెన్సీ రాకముందు నుంచే తీసుకుంటే ప్రీ జెస్టేషనల్ ఫోలిక్ యాసిడ్ అనేది, ఆ ఫోలిక్ యాసిడ్ అనే అది కూడా కరెక్ట్గా ముందే తీసుకుంటే కొంతవరకు హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కొంచెం న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అలాంటివి కూడా కొంచెం మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే తల్లులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఫీవర్ వచ్చిన కరెక్ట్గా తీసుకోవటం, కరెక్ట్గా మందులు ఇష్టానుసారంగా తీసుకోకుండా ప్రెగ్నెన్సీలో సేఫ్గా ఉన్న డ్రగ్స్ మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు వేరే ఏదైనా అనుకోకుండా ఏదైనా నాటు వైద్యమో లేకపోతే అలాంటివి తీసుకున్నా, ఏదైనా ఎక్స్పోజర్ అయినా, కెమికల్స్ ఎక్స్పోజర్, కొంతమంది వ్యవసాయం చేస్తూ ఉంటారు, సో చాలా కెమికల్స్ వి ఆల్ నో ఇప్పుడు కెమికల్స్ ఎంతవరకు తగ్గించాలి, అవన్నీ ఆర్గానిక్ కెమికల్స్ అలాంటివి ఏమన్నా ఎక్స్పోజర్ అయినా కూడా పుట్టబోయే బిడ్డకి లోపల హార్ట్ ఉండొచ్చు, అదర్ ఆర్గన్స్ పైన కూడా డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ మదర్స్ జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మనము కొంతవరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, తల్లి గర్భంలోనే
గుండె జబ్బుని నిర్ధారించవచ్చా? యా, దట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరికి అందరి పిల్లలు మన ప్రతి తల్లిదండ్రులు అందరూ మన దేశం అందరూ వి వాంట్ అ నార్మల్ చైల్డ్. ఎవరికైనా ప్రాబ్లం ముందే ఉంటే మనం గుర్తించుకోవటానికి ఆర్ ఫస్ట్ ప్రివెన్షన్ వచ్చినా నెక్స్ట్ ఫర్దర్ స్టేజ్కు వెళ్లకుండా ముందే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? యా, మనకు రెగ్యులర్గా చెకప్స్ చేస్తూ ఉంటారు ఆబ్స్టెటిషియన్ అండ్ స్కాన్స్ చేస్తారు. ఆ స్కాన్స్లో ఒకటి రెండో ట్రైమాస్టర్ అంటే 20 వీక్స్ 18 to 20 వీక్స్లో ఒకటి టీఫా స్కాన్ అంటామండి. ఆ టీఫా స్కాన్లో మొత్తము బాడీలో ఉన్న ఆర్గన్స్, హార్ట్ ఒకటే కాదు మిగతా ఆర్గన్స్ కూడా ఎలా ఉన్నాయి డెవలప్మెంటల్ స్కాన్ అంటాం. మొత్తం బేబీ ఎలా డెవలప్ అవుతుంది, చేతులు కాళ్ళు లేకపోతే క్లెఫ్ట్ లిప్ లేకపోతే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఉన్నాయా, డయాఫ్రమాటిక్ హెర్నియా అంటాము, లంగ్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి, పేగుది ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, సో ఆర్ హార్ట్లో గదులు ఎలా ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏమైనా ఆ టీఫా స్కాన్లో అబ్నార్మాలిటీ మనకి ఏమైనా తెలిసిందనుకోండి, కొంత హార్ట్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉంది అని, అప్పుడు టార్గెటెడ్ స్కాన్ చేస్తాం. అంటే ఒక అన్ని ఆర్గన్స్లో హార్ట్ ఏదో ప్రాబ్లంగా ఉంది అని కనిపిస్తే మనం టార్గెటెడ్ హార్ట్ స్కాన్కి వెళ్తాం. దాన్ని ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ అంటాం. అంటే తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి స్కాన్ చేయటం ఫీటల్స్ ఎకోకార్డియోగ్రఫీ అంటామండి. ఆ టార్గెటెడ్ ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీలో మనము కొంతవరకు ఒక అందరిలో అన్ని రకాలుగా గుర్తించలేకపోయినా కొన్ని కాంప్లెక్స్ హార్ట్ డిజీజ్ అంటే 4 గదులు ఉండే బదులు 2 గదులు ఉన్నా అలా మనం గుర్తించవచ్చు. కొంచెం ఇట్ డిపెండ్స్ ఆన్ ద మదర్స్, ఇవన్నీ కూడా పొజిషన్, బేబీ ఫిజిషన్ కూడా ఉంటాయి. బట్ ఒక 70% to 80% ఆఫ్ ద టార్గెటెడ్ ఫీటల్ స్కాన్ చేసుకుంటే మనము ముందే హార్ట్ ప్రాబ్లం ఏంటి అని గుర్తించవచ్చు. సాధారణంగా ఇదే అడుగుతారు, ముందే గుర్తిస్తే ఏంటి అని. అంటే వెరీ కాంప్లెక్స్ హార్ట్ డిజీజ్ ఉన్నప్పుడు ఏమంటే మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఫీటల్ స్కాన్ చేస్తామండి. ఆ ఫీటల్ స్కాన్ చేసినప్పుడు వెరీ కాంప్లెక్స్ ఉన్నప్పుడు వీ గివ్ 1-to-1 కౌన్సిలింగ్. వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, ఈ బిడ్డ పుడితే ఎలా అవుతుంది, దీనికి ట్రీట్మెంట్ ఉందా మనం చెప్పాము. మా దగ్గరికి వస్తే 70 to 80% నియర్ నార్మల్ చేయడానికి అవకాశం ఉంది. సో అలాంటి మైనర్ ప్రాబ్లమ్స్ ఆర్ వాట్ ఎవర్ క్యూరబుల్ ఆర్ ట్రీటబుల్ రిపేరబుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీ ఎన్కరేజ్ దెమ్ టు టేక్ అ డిసిషన్ టు కంటిన్యూ ప్రెగ్నెన్సీ. బట్ అట్ ద ఫైనల్ డిసిషన్ ఇస్ ద పేరెంట్స్ వాళ్ళది. వెరీ కాంప్లెక్స్ ఉన్నప్పుడు ఆల్సో వీ గివ్ దెమ్ వాట్ ఆర్ ద ఆప్షన్స్. బట్ వీ నెవర్ మా సైడ్ నుంచి ఏంటి అనేది కాదు, బట్ వీ గివ్ అ డైరెక్షన్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఈ బేబీకి ఆఫ్టర్ డెలివరీ ఏంటి ఎలా ఉండాలి. కొన్ని ట్రీట్మెంటబుల్ బెటర్గా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే డెలివరీ కొంచెం మా దగ్గర అంటే పుట్టుకతో హార్ట్ ప్రాబ్లమ్స్ ఆపరేషన్ చేసే సెంటర్స్ దగ్గరలో ఉంటే వాళ్ళు డెలివరీ అక్కడే అవుతే సమీపంలో అవుతే ఆ బేబీకి ఇమీడియట్ కేర్ కానీ హార్ట్ కేర్ కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇమీడియట్ ఆపరేషన్స్ క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆపరేషన్ చేస్తే అవుట్కమ్ బాగుండడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనము సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. సో ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ విల్ బీ హెల్ప్ఫుల్ ఇఫ్ టీఫా స్కాన్ అబ్నార్మల్గా ఉంటే మనము ఆ ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ చేసుకుంటే మంచిదండి. సార్, అలాగే పెద్దవాళ్ళలో వచ్చే గుండె సమస్యలకి చిన్నపిల్లలో ఉండే గుండె సమస్యకి ఏమైనా వ్యత్యాసం ఉందంటారా? యా, పెద్దలకు వచ్చే గుండె ప్రాబ్లమ్స్ వేరు, డెఫినెట్లీ చిన్నపిల్లలకు వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ వేరు. డెఫినెట్లీ బోత్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ ప్రాబ్లమ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. మనమందరికీ వీ ఆల్ ఆర్ బ్లెస్డ్ విత్ ఎ నార్మల్ హార్ట్ అట్ బర్త్. సో ప్రాబ్లీ పుట్టుకతో వచ్చే ఈ కంజనైటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. పెద్దవాళ్ళకి వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ జనరలీ బై ఏజ్ ఆర్ అక్వైర్డ్ హార్ట్ డిజీజ్ అంటామండి. సో ఇది కంజనైటల్ అంటే పుట్టుకతో వచ్చేది కంజనైటల్. మనకి ఏజ్ రీత్యా వచ్చే ప్రాబ్లమ్స్ అక్వైర్డ్ హార్ట్ డిసీజ్ అంటాం. అక్వైర్డ్ అన్నప్పుడు వాళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అంటే బై ఏజ్ వచ్చిన గుండెకెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ రావటము లేకపోతే డీజనరేటివ్ డిసీజ్ అంటాం. సో దట్ ఈస్ అస్ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. వేరస్ పుట్టుకతో వచ్చే చిన్నపిల్లల్లో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రధానంగా ఈ కంజనైటల్ హార్ట్ డిసీజ్. ఈ కంజనైటల్ హార్ట్ డిసీజ్ వాళ్ళకి ఈ హోల్స్ పరంగా లేకపోతే వాల్వ్స్లో ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల అంటే కొంతమంది రక్తనాళాల్లోని కూడా కొంతమంది వాల్వ్స్ అంటారు పెద్దవాళ్ళు, అది కాదు. గుండెలో ఉండే కవాటాల్లో ఉండే ప్రాబ్లమ్స్ని ఈ కాంబినేషన్స్ అనేది మోస్ట్లీ కంజనైటల్లో చూస్తాము. కొంతమంది పిల్లలకి కూడా చిన్న వయసులోనే ఒక హార్ట్కి ఇన్ఫెక్షన్ వస్తాయి. అంటే రూమాటిక్ హార్ట్ డిజీజ్ అనేది కూడా ఇంతకుముందు ఎక్కువగా ఉండేది ఇన్ఫెక్షన్స్. విత్ ఇంప్రూవ్డ్ శానిటేషన్ అండ్ ఆల్ ఈ రూమాటిక్ హార్ట్ డిజీజ్ ఇన్ పిల్లలు తగ్గింది. బట్ అగైన్ వీఆర్ సీయింగ్ సమ్ రిసర్జెన్స్ అనమాట. రూమాటిక్ ఫీవర్ అండ్ రూమాటిక్ హార్ట్ డిజీజ్ అది కూడా ఒక టైప్. దెన్ కొంచెం హార్ట్ ఫెయిల్యూర్ ఆర్ గుండెకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి వాపు వచ్చి దాన్ని కార్డియోమయోపతి అంటాము. ఓకే, చిన్నపిల్లలు వైరల్
వాళ్ళకు కూడా కొంచెం గుండె వీక్ అవ్వడానికి కార్డియోమయోపతి వచ్చి అలా కూడా అవకాశం ఉంటుంది. బట్ డెఫినెట్లీ ట్రీట్మెంట్ వైజ్ ప్రధానంగా చిన్నపిల్లల హార్ట్ ప్రాబ్లం అంటే ఎక్కువగా శాతము మనము 90% పిల్లలకి పుట్టుకతో వచ్చిన హార్ట్ ప్రాబ్లం ఆర్ కంజనైటల్ హార్ట్ ప్రాబ్లం కిందకే తీసుకుంటాం. సార్, చిన్నపిల్లల్లో గుండె జబ్బుకి చికిత్స అయిన తర్వాత వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఒక 30 to 40% పిల్లలకి మనం ఓపెన్ ఇప్పుడు ఈరోజు వచ్చిన టెక్నాలజీ ద్వారా ఓపెన్ లేకుండా నరం ద్వారానే వెళ్ళి చేసుకోవచ్చండి. సో అందులో ఆ పిల్లల్లో కొంచెం రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. సో అందరూ అన్నీ అలా చేయలేం, కానీ కొంతవరకు క్లోజ్డ్ హార్ట్ సర్జరీ. సో వాళ్ళు ప్రాబబ్లీ నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ అయిపోతారు. కొంతమంది అసలుకి అయ్యో ఆపరేషన్ ఇంత ఫాస్ట్గా అయిపోయింది సార్, థ్యాంక్ యూ అని త్వరగా చెప్తారు. సో అలాంటి వాళ్ళు దే కెన్ గో బ్యాక్ టు స్కూల్ విత్ ఇన్ ఎ వీక్ అండి. కొంతమందికి డిపెండ్స్, కొన్ని డేస్ బేబీస్, రోజుల బేబీకి హార్ట్ సర్జరీ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం రికవరీ ఒక 1 వీక్ పడుతుంది. ఒకటి మాత్రం చెప్పచ్చు, పెద్దలకు కంపేర్ చేస్తే చిన్నపిల్లలు రికవరీ ఫాస్ట్గా ఉంటుందండి. మనం కరెక్ట్ చేస్తే పెద్దలు అయితే దే మైట్ కంప్లైంట్, నాకు అది నొప్పి ఉంది ఇదండి. చిన్న పిల్లలు చాలా ఫాస్ట్గా అడాప్ట్ అయిపోతారు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇమీడియట్గా చేసేస్తూనే ఒక 1 వీక్కి సమ్ ఆఫ్ దెమ్ నియర్ నార్మల్గా ఆడుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఒక్కొక్కసారి మనము లోపల ఏమన్నా ఇంప్లాంట్స్ లాంటివి ఏమన్నా పెట్టాల్సి వస్తే, ఇంప్లాంట్స్ కానీ లేకపోతే కాండ్యూట్స్ అలాంటివి వస్తే ఇన్ఫెక్షన్స్ రాకుండా కొంతవరకు కొన్ని జాగ్రత్తలు కొన్ని రోజులు తీసుకోవాల్సి వస్తుందండి. అలాంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు మేము చెప్తాం. బట్ దే కెన్ గో బ్యాక్ టు స్కూల్ ఆర్ కొంచెం పెద్ద పిల్లలు, లేకపోతే మామూలుగా వారం 10 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తూ ఉంటారు. కాంప్లెక్సిటీ బట్టి డిపెండ్ అవుతుంటుంది. కొంతమంది ఓవరాల్గా ఒక 100 మెంబర్స్ చూసుకుంటే యావరేజ్ హాస్పిటల్ స్టే విల్ బీ లెస్ దాన్ వీక్, 7 to 10 days లోపలనే అందరు డిశ్చార్జ్ అయిపోతూ ఉంటారు. కొంచెం వెరీ కాంప్లెక్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి కొన్ని 2-3 వీక్స్ కానీ అలా పట్టడానికి అవకాశం ఉంటుంది. సార్, పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం స్థాపించినప్పటి నుంచి ఎలాంటి వారికి ఇప్పటి వరకు ఎంతమందికి ఆపరేషన్ చేశారు? మన పద్మావతి హృదయాలయము మన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఎస్వి ప్రాణదానం ట్రస్ట్ కింద నడుస్తుందండి. సో ప్రాణదానం ట్రస్ట్ కింద ఈ హాస్పిటల్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక 50 బెడెడ్ హాస్పిటల్తో స్టార్ట్ చేశాము. ఇప్పుడు క్రమేణా మనకి ఎక్కువ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం ఒక 100 బెడ్స్ దాకా మనం దాన్ని ఎక్స్పాండ్ చేసుకోగలిగాం. సో ఈ హాస్పిటల్లో రోజుకి ఒక 4-5 ఆపరేషన్లు డెఫినెట్గా జరుగుతున్నాయండి. ఇది ఒక టీమ్ వర్క్. సో ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్. చిన్నపిల్లల గుండె అంటే మనకందరికీ తెలుసు, మన గుండె మన పిరికిడ్ అంత సైజు ఉంటుంది. చిన్నపిల్లల గుండె వాళ్ళ పిరికిడ్ అంటే ఒక నిమ్మకాయ సైజు. సో ఆ గుండె ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే గుండెని ఆపి సర్జరీ చేయాలి. పీడియాట్రిక్ కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ ఈజ్ అ టీమ్ జాబ్ అనమాట. మత్తు డాక్టర్లు కానీ, కార్డియాలజిస్ట్ కానీ, కార్డియాక్ సర్జన్స్, వాట్ ఎవర్ టీమ్ కానీ, పర్ఫ్యూషనిస్ట్ కానీ, సో అందరూ టీమ్గా దే ప్లే ఎ రోల్ ఇన్ బ్రింగింగ్ అవుట్ ద అవుట్కమ్స్. సో ఇక్కడ ఆపరేషన్ దగ్గర అందరికీ మనకి ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేకపోతే మన ప్రాణదానం ట్రస్ట్ సపోర్ట్ చేసి ఒక ఎవ్రీ డే 3 to 5 సర్జరీస్ మినిమం జరుగుతున్నాయి. ఎవ్రీ మంత్ మోర్ దెన్ 100 సర్జరీస్, ఇప్పుడు గత 6-7 నెలల నుంచి మోర్ దెన్ 100 సర్జరీస్ జరుగుతున్నాయి. సో వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ దగ్గర 1500 పైనే ఆపరేషన్లు ఈ రోజుకి వీ హ్యావ్ కంప్లీటెడ్. అండ్ మనకి కాంప్లెక్సిటీ బట్టి కొంతవరకు ఉంటుంది. బట్ వీ కెన్ సే ఓవరాల్ 90 to 95% ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ డూయింగ్ వెల్. మంచి హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు స్వామివారి ఆశీస్సులతో. లెట్స్ హోప్ ఇంకా ఫ్యూచర్లో కూడా మన ప్రాణదానం ట్రస్ట్ కింద ఇంకా టీటీడీ ఓన్లీ హార్ట్ ప్రాబ్లమ్సే కాకుండా చిన్నపిల్లల్లో వచ్చే అదర్ ప్రాబ్లమ్స్, న్యూరాలజీ కావచ్చు, జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కిడ్నీ కానీ, లివర్ కానీ, పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన దేవస్థానం నిర్మిస్తుందండి. ఆల్రెడీ పనులు స్టార్ట్ అయ్యాయి. ప్రాబ్లీ ఇంకొక 6 to 8 monthsలో దాన్ని ఓపెన్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సార్, ఆఖరిగా చిన్నపిల్లల హృదయాలయం డైరెక్టర్గా గుండె జబ్బుల గురించి మీరు ఇచ్చేటటువంటి సందేశం? పుట్టుకతో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాంటి సమయంలో హార్ట్ ప్రాబ్లం ఉంది అని గుర్తించినప్పుడు డాక్టర్ సలహా మేరకు ఈ పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం ఎక్కడైనా చిన్నపిల్లల హార్ట్ సర్వీసెస్ ఉన్న విభాగంలో చెక్ చేయించుకోండి. ఒక 80 to 90% ఆఫ్ ద హార్ట్ ప్రాబ్లమ్స్ మనము సరిచేయడానికి అవకాశం ఉంది. స్వామివారి ఆశీస్సులతో ఇక్కడ మనము ప్రాణదానం ట్రస్ట్ కింద అందరికీ ఉచితంగా పుట్టుకతో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్కి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణదానం ట్రస్ట్ కింద మనం ఉచితంగా ఇక్కడ సర్వీసెస్ చేస్తున్నాము. ఈ ప్రాబ్లం ఉన్నవారికి నిరాశ పడకుండా
దేర్ ఈజ్ అ హోప్ అనేది డెఫినెట్గా ఉంది. సో ప్రాబ్లం ఉంది అని అనుకుంటే దాన్ని ఫస్ట్ స్టేజ్లోనే గుర్తించుకొని సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకుంటే అవుట్కమ్ చాలా బాగుంటుంది. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం సార్. ఓం నమో వెంకటేశాయ.